హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒలివియా ఫ్యాషన్ స్టోర్. ఈరోజు మనం లైక్రా ఫ్యూజింగ్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఈ లైక్రా ఫ్యూజింగ్ ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాత్ మీద యూజ్ చేయకూడదు, లైక్ నెట్, టిష్యూ, ఆర్గంజా ఫ్యాబ్రిక్స్. ఇన్ కేస్ ఈ క్లాత్స్కి మనం యూజ్ చేయాలి అన్నప్పుడు సాటిన్కి ఫ్యూజింగ్ చేసి దానిపైన ఈ ఫ్యాబ్రిక్ మనం అటాచ్ చేసుకోవాలి. మనమైతే ఇప్పుడు ఈ లైక్రా ఫ్యూజింగ్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ లైక్రా ఫ్యూజింగ్కి వన్ సైడ్ ఇట్లా బబుల్స్ కింద వస్తుంది, ఇంకొక సైడ్ ప్లెయిన్గా వస్తుంది. మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామో దాన్ని ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి, ఎటువంటి ముడతలు లేకుండా. ఇన్ కేస్ ముడతలు ఉంటే మనకు ఫ్యూజింగ్లో కూడా ముడతలు వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఐరన్ చేసిన తర్వాత ఏదైతే బబుల్ సైడ్ ఉందో దాన్ని క్లాత్ యొక్క బ్యాక్ సైడ్ మనం అటాచ్ చేసి ఐరన్ చేయాలన్నమాట. వన్స్ మనం బాగా హీట్ ఇచ్చి ఐరన్ చేస్తే అది అటాచ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది మనకి లైక్రా ఫ్యూజింగ్ అనేది మనకి అన్ని టైలరింగ్ షాప్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. వన్స్ మీరు అడిగితే ఇట్లా క్లాత్ లైక్రా ఫ్యూజింగ్ కావాలి మాకు అని చెప్తే వాళ్ళు ఇస్తారు. ఇది పర్ మీటర్ 90 రూపీస్ అట్లా ఉంటుంది. ఇట్లా ఐరన్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ లెహంగా ఒక వేస్ట్ బెల్ట్ కోసం యూస్ చేస్తున్నాను. మీరు బ్లౌజెస్కి అన్ని టైప్స్కి మనం యూస్ చేసుకోవచ్చు. ఇట్లా ఐరన్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మనం అన్ని సైడ్స్ ఇట్లా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం దాన్ని ఐరన్ చేసుకోవాలన్నమాట. ఈవెన్గా ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత వన్స్ మనం ఐరన్ చేసినాం కదా, సో హీట్ మళ్ళీ ఎక్కువ హీట్తో ఉంటేనే అది అటాచ్ అవుతుంది. వన్స్ అటాచ్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని ఇన్ కేస్ మనం కనుక రాంగ్ చేసి ఉన్నాము అంటే మళ్ళీ ఓవర్ హీట్ దానికి పెట్టి మనం ఇట్లా లాగితే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓన్లీ హీట్తో ఉన్నప్పుడే అది వస్తుంది. సో మళ్ళీ వద్దనుకుంటే మళ్ళీ అటాచ్ చేసేసుకోవచ్చు మళ్ళీ హీట్ తోటే.